పేరు రాజు అండి. ఏం చేస్తుంటారు? వ్యాపారం అండి. వ్యాపారం. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తున్నారండి. అసలు ఎలా ఉంటుంది అంటారు ఆయన గెలుపు? గెలుపు సూపర్గా ఉంటుంది. సూపర్ అంటే ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఒక 50,000. 50,000 పైసలు కానీ అంటారు. పైసలు. ఇప్పుడు మరి మీరు ఎక్కడే పుట్టారా? మా పక్క ఊరండి. అదే పిఠాపురం నియోజకవర్గానికి వస్తుంది. పుట్టింది పెరిగింది అంతా బతికింది ఇక్కడే. మరి మీరు పుట్టిన కాడి నుంచి చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా? పిఠాపురం ఏమైనా అభివృద్ధి చెందిందా? ఇప్పుడు ఏమో అభివృద్ధి ఏం కాలేదండి, మామూలుగానే ఉంది. అది మరి మీరైతే పవన్ కళ్యాణ్ మరి ఎమ్మెల్యే అయితే ఎలాంటి అభివృద్ధి బాగా డెవలప్ చేస్తారని అందరూ ఆలోచనండి. అంటే చాలా మంది ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఒక స్టేట్ లీడర్ కదా ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరిగి తీరుద్దని అంటున్నారు. అది మరి ఒక సామాన్య వ్యక్తి కింద మీ అభిప్రాయం ఏంటి? బాగా చేస్తారనండి, బాగా డెవలప్ అవుద్దని. మరి ఆయన మీద మీకు అంత నమ్మకానికి కారణం ఏంటంటారు? బాగా చేస్తాడు, అవినీతిపరుడు కాదు, మంచి మనిషి, నిజాయితీపరుడు అంటారు. ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉన్న పరిస్థితులు బట్టి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? సీఎం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, కూటమి వస్తే చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది ఇప్పుడు స్టేట్ లెవెల్లో పరిపాలన ఎలా ఉందండి 5 ఏళ్లలో? ఇస్తాను బాగాలేదు అంటున్నారు. బాగాలేదంటారు. యువత అప్పుడు మీ పిల్లలు ఉన్నారండి? డెవలప్మెంట్ లేదు. పిల్లలు ఉన్నారు, చదువుకున్నారండి? 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళ చదువు ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే జాబుల పరంగా కానీ ఎలా ఉంది? జాబులు అంటే మా పిల్లల జాబుల వరకు రాలేదు కండి, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వ్యాపారాలు బాగాలేదు, ఏం లేవు, అంత సిరాగ్గా ఉందంటున్నారు ఎవరికాళ్ళు. మన మాటకే మన డెవలప్మెంట్ వరకు ఇక్కడ వరకే కానీ మనం స్టేట్ వరకు ఎవరు చూసిన వ్యాపారాలు ఏం బాగాలేదు. యువతకి అసలు మెయిన్ సంవత్సరం డిగ్రీలు, ఇంజనీరింగ్లు, పీజీలు, పిహెచ్డీలు చదివినారు. సంవత్సరానికి 10-15 లక్షల మంది బయటకు వస్తున్నారు అన్నట్టు ఏదో చెప్తున్నారండి. మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించకపోతే ఎలా బాగుపడతారంటారండి? డెవలప్మెంట్ వస్తూ జాబులు వస్తాయినే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే కంపెనీలు అయితే ఎత్తారు, పైన మాట్లాడి మోడీ గారు అన్న ఉంది అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదండి, అది మోడీ గారు అన్న ఉందని అన్నారు. మరి ఇంతకు ముందు జగన్ కి మోడీ గారు అన్న ఉంది, మరి ఏం ఉపయోగించుకోలేదు అంటారా? లేకపోతే ఆయన కేసుల గురించి అటు ఇటు బాధపడడం జరిపోయింది అంటారా? ఆయన ఏం అడగలేదు కదా వాళ్ళని. ఈయన అడిగి తెచ్చి కెపాసిటీ ఉన్నవాడని అందరూ డెవలప్మెంట్ చేస్తాడు. పిఠాపురం నియోజకవర్గం ఫుల్ నమ్మకంతో పెట్టుకుంది. అది పవన్ కళ్యాణ్ అయితే మోడీ గారితో బల్ల గుద్ది తెచ్చైనా కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు. అదే నిజాయితీపరుడు, అదే ఆనందం అందరికీ. అది అంతేగాని అసలు ఆయన మీద ఒక్క మాట చెప్పండి, ఎందుకు అంత నమ్మకం ఒక్క మాటలో? మహాకర్త నిజాయితీపరుడు, సొంత డబ్బుతోటే ఫెసిలిటీసే మానేసుకుని రోజు 2 కోట్లు సంపాదించడం మానేసుకుని ప్రజల కోసం నిజాయితీగా వచ్చి ఈ పొజిషన్ లో చేస్తానంటే చాలా అందరూ నమ్ముతున్నారు. మీరైతే మెజారిటీ కోసమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గెలిపిన ఎకరం అది మీరు ఫైనల్ గా అయితే ఇప్పుడు పిఠాపురం అనేది ఆధ్యాత్మికంగా చాలా పేరు పొందిందని అంటున్నారు. కానీ ఊరు పరంగా మేము చూసింది అయితే పెద్ద డెవలప్మెంట్ పల్లెటూరులా ఉంది. అది కానీ ఆధ్యాత్మికంగా మాత్రం స్టేట్ లెవెల్లో కానీ ఎక్కడెక్కడ కొంచెం తెలుగు వాళ్ళ దగ్గర కూడా పిఠాపురం అంటే ఆధ్యాత్మికంగా బాగా తెలిసినట్టున్నారు. మరి ఇంతమంది పాలకులు వచ్చి ఎందుకంటే అసలు కనీసం మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించలేకపోతున్నారు. మినిమం ఏముంది, ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దృష్టి డెవలప్మెంట్ మీద ఏం లేదు, ఎవరి పనాలు చేసుకుంటున్నారు. ఈయన వస్తే కంపల్సరీగా డెవలప్మెంట్ అవుద్దనే పిఠాపురం అంటే ఏటో నిరూపిస్తారనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు చాలా మంది నోటంటే ఒకటే మాట అండి, ఇప్పటి వరకు పిఠాపురం ఒక లెక్క, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అయిన తర్వాత ఒక లెక్క అంటారు. మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద? కరెక్ట్, అదే పాయింట్ అంటారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద కూడా ఆశ అందరూ అదే, డెవలప్మెంట్ అవుద్ది. పిఠాపురం నియోజకవర్గం అంటే ఏటో పిఠాపురం చెప్పుకోవడం కూడా నిరూపించే నాయకుడు పవన్ కళ్యాణ్. మరి 5 ఏళ్లలో ఇక్కడ డ్రైనేజీ సమస్యలే కానీ, రోడ్లే కానీ, యువతకు ఉద్యోగాలే కానీ, పైపులే కానీ, ఇళ్ల స్థలాలే కానీ, ఇలాంటివి ఏమైనా అభివృద్ధి జరిగిందంటారు 5 ఏళ్లలో? కొద్దిగా చేసినా ఎలాగున్న పిఠాపురం అలాగే ఉంది. ఏదో మామూలుగా అంతే. అది ఓవరాల్ గా అయితే మరి మీకు కాబోయే ఎమ్మెల్యే ఎవరు అనుకుంటారండి? పవన్ కళ్యాణ్. ఎంత మెజారిటీ అండి ఫైనల్ గా? 50,000. గుర్తండి? గాజు గ్లాస్ బాగా గుర్తెచ్చుకోండి. గుర్తండి గ్లాస్. మరి మీరు ఒకరే ఓటేస్తారా లేకపోతే 4గురిని మోటివేట్ చేస్తారా? మీరు ఓటేస్తారా? 4 ఓటేస్తారు ఖచ్చితంగా. అంటే పిఠాపురం అభివృద్ధికి మీరు కూడా అడిగేస్తానంటారు ఎవరికి? అడిగేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.